జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ఎత్తున జనం ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? ఈ రెండు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? నిజానికి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే మాస్ లీడర్ కాదుగా. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మాస్ ఇమేజ్ ఉన్న నాయకులు దేశంలో చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారండి. నరేంద్ర మోడీ గారి కంటే జగన్ పెద్ద నాయకుడు కాదుగా. కానీ నరేంద్ర మోడీ గారి పర్యటనలో ఇలాంటి రచ్చని మనం ఎప్పుడైనా చూస్తాము మనం? ఇలాంటి జన సమీకరణ మనం ఎప్పుడైనా చూస్తాము మనం? మరి నరేంద్ర మోడీ గారికి రానంత జనం జగన్కి ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ పోయారనుకోండి, గుజరాత్లో ఆయనకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకంటే సొంత రాష్ట్రం, అక్కడ నుంచే వచ్చిన నాయకుడు కాబట్టి అక్కడ ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పోయినప్పుడు కూడా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించిన లాంటి దృశ్యాలు అక్కడ మనకు కనపడవే. ఇప్పుడు కేజ్రీవాల్ చాలా పెద్ద నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. కేజ్రీవాల్ ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ పర్యటించినప్పుడు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తే వచ్చినంత జనాలు ఆ దృశ్యాలు మనకు అక్కడ కనపడవే. మరి కేజ్రీవాల్కి ఇంకెక్కువ ఫాలోయింగ్ ఉందిగా. ఎక్కడ దాకా వద్దండి, తెలంగాణలో కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అనుకునే రోజుల్లో కూడా కేసీఆర్ గారి పర్యటనలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన లాంటి దృశ్యాలు ఎప్పుడైనా చూసారా? నరేంద్ర మోడీ కంటే, కేజ్రీవాల్ కంటే, కేసీఆర్ కంటే మాస్ ఇమేజ్ ఎక్కువ ఉన్న లీడర్ అయితే జగన్ కాదుగా. మరి వాళ్ళ పర్యటనలో ఎప్పుడు ఇలాంటి దృశ్యాలు కనపడలేదు. కానీ జగన్కి మాత్రం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు? జగన్ పర్యటనలో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది ఇంత పెద్ద ఎత్తున సమీకరణ? జనం ఎలా వస్తున్నారంటే సమీకరిస్తే వస్తున్నారు. అది కూడా ఎలా సమీకరిస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి జగన్ ఎక్కడికైతే వెళుతున్నాడో ఆ చుట్టుపక్కల ఉన్న అసెంబ్లీ వర్గాల ఇన్ఛార్జీలకి టార్గెట్స్ ఇచ్చి మరీ జనాన్ని సమీకరిస్తున్నారు. అక్కడ గనక ఏ నాయకుడైనా జనాన్ని సరిగా సమీకరించలేదు అంటే అతనికి వచ్చే ఎన్నికలు టికెట్ ఉండదు. ఇలా కరాఖండిగా చెప్పి అతను ఎంత ఖర్చు పెట్టాలో కూడా అతనికి చెప్పి మరీ జనాన్ని సమీకరిస్తున్నారు. ఆ చుట్టూ ఉన్నటువంటి అసెంబ్లీ వర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జీలు తమ సొంత డబ్బులు పెట్టి, కొంత పార్టీ నుంచి వచ్చే డబ్బులు పెట్టి, వెహికల్స్ పెట్టి, జనానికి డబ్బులు ఇచ్చి రకరకాల ప్రయత్నాలు చేసి జనాన్ని సమీకరిస్తున్నారు కాబట్టి జనం వస్తున్నారు. ఇది నిజం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే కార్యక్రమాలు పెట్టుకుంటారో ఆ ఉద్దేశాలు పక్కకు పోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమం మాత్రమే ముందుంటుంది. ఈ రోడ్ షో, ఈ ర్యాలీ, ఈ జన సమీకరణ, ఈ పబ్లిసిటీ స్టెంట్, ఇదంతా పిఆర్ స్టెంట్. ఎందుకు ఇదంతా? ఎందుకు అంటే జగన్కి జనాల్లో క్రేజ్ తగ్గలేదు అని చూపించుకోవడం కోసం. ఇప్పుడు వైసీపీకి 11గా మొన్న వచ్చింది, సో జగన్ పని అయిపోయింది, వైసీపీ పని అయిపోయింది అని అందరూ అనుకుంటారు జనరల్గా అయితే. కానీ వైసీపీ పని అయిపోలేదు, జగన్ పని అయిపోలేదు, జగన్కి జనంలో క్రేజ్ తగ్గలేదు అని చూపించుకోవడం కోసం. ఏ నాయకుడైతే భయాందోళనలో ఉంటాడో, నా పని అయిపోయిందని భయాందోళన ఉంటాడో, అతను ఇంకొంత జాగ్రత్త పడతాడు. నా పని అయిపోలేదు అని చూపించుకోవడానికి చాలా జాగ్రత్త పడతాడు. ఇప్పుడు ఆ జగన్ పడుతున్న జాగ్రత్తలో భాగమే ఈ జన సమీకరణ. నాకు జనాల్లో క్రేజ్ తగ్గలేదు అని చూపించుకోవడం కోసమే ఈ జన సమీకరణ. జగన్మోహన్ రెడ్డి పెళ్లికి పోయినా, చావుకు పోయినా, పరామర్శకు పోయినా, ఎక్కడికి పోయినా ఈ జనాలు సమీకరించబడతారు అంతేగా. ఇది ఒక పిఆర్ స్టెంట్. అదే అంతా ప్లానింగ్ ప్రకారం జరుగుతున్న ఒక పిఆర్ స్టెంట్. జగన్మోహన్ రెడ్డికి సలహాదారులుగా, స్ట్రాటజిస్టుగా పనిచేసే వాళ్ళు దీనంతా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇవాళ చూడండి, మీకు ఒక విజువల్ చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ వరకు జనాలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగి వెళ్ళిపోయారు. కానీ హెలిప్యాడ్ మీదకి జనాలు వెళ్ళారు, హెలికాప్టర్ చుట్టూ జనాలు గుమిగూడారు. ఇప్పుడు ఆ హెలికాప్టర్ దగ్గర జనాలకి ఏంటని పని? జగన్ దాంట్లో లేడు, జగన్ వెళ్ళిపోయాడు. జగన్ వెళ్ళిపోయిన తర్వాత హెలికాప్టర్ దగ్గర ఏంటి జనాలకి పని? ఇదో పిఆర్ స్టెంట్. చూసారా జగన్కి ఎంత జనాలు వచ్చారో, జగన్ చూడటానికి జనం ఎంత ఆతృత చూపిస్తున్నారు అన్నది ఒకటి చెప్పుకోవాలి. రెండోది ఏంది, ప్రభుత్వం జగన్కి సరైన సెక్యూరిటీ కల్పించట్లేదు. జగన్ మీదకి జనం దూసుకెళ్తున్నా సరే పట్టించుకోవట్లేదు, ఆంక్షలు పెట్టట్లేదు, జనాన్ని కంట్రోల్ చేయట్లేదు, బందోబస్తు జగన్కి ఇవ్వట్లేదు, జగన్కి సెక్యూరిటీ లేదు అని చెప్పుకోవడం రెండో ఉద్దేశం. ఇదంతా పిఆర్ స్టెంట్. జగన్కి సెక్యూరిటీ లేదు అని చెప్పుకోవడం ఒకటి, జగన్ కోసం జనం ఎంతలా ఎగబడుతున్నారు అని చెప్పుకోవడం రెండు. ఇక రెండు రకాలుగా చెప్పుకుంటారు, రెండు వాళ్ళే మాట్లాడతారు, ఇటు మాట్లాడతారు, అటు మాట్లాడతారు. ఇదే కాదండి, గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లా, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్ మీదకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ను ధ్వంసం చేసి పడేశారు. ఆ హెలికాప్టర్ను ధ్వంసం చేశారు. ఆ హెలికాప్టర్లో జగన్ ఏమైనా ఉన్నాడా? లేడు. అని హెలికాప్టర్ను ధ్వంసం చేయటం ఏందండి? ఇదంతా పిఆర్ స్టెంట్. జగన్కి భద్రత లేదు అని చెప్పుకోవడం కోసం జరిగిన ఒక పిఆర్ స్టెంట్. జగన్ కోసం జనాలు ఎగబడుతున్నారు అని చెప్పుకోవడానికి జరిగిన పిఆర్ స్టెంట్ రెండు. సో ఇష్యూస్ని డైవర్ట్ చేయటం, జగన్కి జనాల్లో క్రేజ్ తగ్గలేదని చూపించుకోవటం, జగన్కి ప్రభుత్వం సరిగా సెక్యూరిటీ ఇవ్వట్లేదని చూపించుకోవటం, ఇలా రకరకాల స్ట్రాటజీలు. ఒకే ప్లానింగ్లో రకరకాల స్ట్రాటజీలు ఉంటాయి. సో మొత్తానికి జగన్ ప్లాన్ చేసి జనాన్ని సమీకరించుకొని ఇలా చేస్తున్నాడు.
జగన్ అసలు పరామర్శల కోసం బయటికి రావట్లేదు, కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే బయటకు వస్తున్నాడు. మీకు కావాలంటే నేను గతంలో కూడా ఎగ్జాంపుల్ చెప్పాను కొన్ని వీడియోల్లో, మళ్ళీ చెప్తున్నాను. మన సుధీర్ అప్పర్రాజు పరామర్శ కోసం జగన్ రాలేదు శ్రీకాకుళం. ఎందుకు వచ్చాడు? కేవలం పబ్లిసిటీ కోసం వచ్చాడు. పరామర్శ కోసం వచ్చినాడు అయితే గ్రీన్ ఛానల్ పెట్టుకొని డైరెక్ట్గా జైలు దగ్గరికి వెళ్ళి సుధీర్ అప్పర్రాజుని పరామర్శిస్తాడు. ర్యాలీ చేసుకుంటూ ఒక గంటన్నర పట్టే జర్నీని 5-6 గంటలు చేయడు. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు ఆ రోజు ఫోన్ చేశారట జైలు ముందు నుంచి, ఏమండి జగన్ గారు ఆ ర్యాలీ పక్కన పెట్టండి, మీరు గ్రీన్ ఛానల్ పెట్టుకొని డైరెక్ట్గా జైలు దగ్గరికి రండి, ఎందుకంటే 5 గంటలు కనుక అయిపోతే జైలు నిబంధన ప్రకారం ములాఖత్ ఉండదండి అని చెప్పారట. కానీ జగన్ పరామర్శ కోసం రాలేదు కదా. ధర్మాన ప్రసాదరావు గారు చెప్పిన పక్కన పెట్టేసి ఈయన ర్యాలీయే చేసుకుంటూ పోయారు. గ్రీన్ ఛానల్ పెట్టుకుని పోలే. అప్పటికి ధర్మాన గారు చిలక్క చెప్పినట్టు చెప్పారట, ఏమండి ఈ పరామర్శ అయిపోయిన తర్వాత ర్యాలీ కంటిన్యూ చేసుకుందాం అన్నారట. లేదు ముందే కంటిన్యూ కావాలి. ఇది జగన్ గారు చేసిన పని. మొత్తానికి సుధీర్ అప్పర్రాజు పరామర్శ చేయలే ఆ రోజు, లేదు పరామర్శ చేయలే. మామూలుగా అయితే ఏం చేయాలి? పరామర్శ కోసం పోయినోడైతే ఆ రోజు కుదరకపోతే అవసరమైతే అక్కడ స్టే చేసి తర్వాత రోజు పరామర్శించానా రావాలి. అది లేదు. గ్రీన్ ఛానల్ పెట్టుకొని పోయింది లేదు, అక్కడే ఉండి తర్వాత రోజు చూసింది లేదు. ఇది లేదు అది లేదు. అంటే అక్కడ అసలు సుధీర్ అప్పర్రాజు పరామర్శ అనేది పాయింట్ కాదు, ఆ పేరుతో పబ్లిసిటీ అనేదే పాయింట్. ఈ పబ్లిసిటీ అంటే ఎందుకు? ఇందా నేను చెప్పాను కదా, జగన్కి జనంలో క్రేజ్ తగ్గలేదు, వైసీపీకి బలం తగ్గలేదు, వైసీపీకి జనంలో ఆదరణ పెరుగుతుంది, ప్రజలు ఉవ్వెత్తున వస్తున్నారు, ఉప్పెనలా వస్తున్నారు, తండోపు తండాలుగా వస్తున్నారు, జగన్ చూడటం కోసం ఎగబడుతున్నారు, జగన్ కోసం చావటానికి జనం సిద్ధంగా ఉన్నారు. ఇది చెప్పుకోవడానికి. కానీ ఈ మొత్తం పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బంది పడిపోతుంది. అంటే దీంట్లో ఇంకొక తెలియని స్ట్రాటజీలు కూడా ఉన్నాయండి. తెలియని స్ట్రాటజీలు ఏంటంటే, జగన్కి క్రేజ్ పెరుగుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా భయపడతాయి. రేపు జగన్ వస్తే మళ్ళా పారదోలతాడేమో, వెనక్కి పంపిస్తాడేమో అని భయపడతాయి. ఇన్వెస్ట్మెంట్స్ భయపడ్డాయి అంటే అమరావతిలో కొన్ని నిర్మాణాలు ఆగిపోతాయి, అంటే అమరావతిలో కొన్ని పెట్టుబడులు ఆగిపోవచ్చు, వైజాగ్లో కొన్ని పెట్టుబడులు ఆగిపోవచ్చు. మొత్తానికి అభివృద్ధికి కూడా ఆటంకం. అంటే ఒకే పనిలో ఎన్ని స్ట్రాటజీలు ఉన్నాయో చూడండి. తన బలాన్ని చూపించుకోవటం ఒకటి, వైసీపీకి క్రేజ్ తగ్గలేదు, జగన్కి క్రేజ్ తగ్గలేదు అని చూపించుకోవటం 2, జగన్ కోసం జనాలు ఎగబడుతున్నారు అని చెప్పుకోవటం 3, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ని భయపెట్టడం 4. ఎన్ని రకాల స్ట్రాటజీలు ఉన్నాయో చూడండి దీంట్లో. ఇది దీనికోసమే ఇదంతా కూడా, ఈ ఏర్పాట్లన్నీ కూడా.